రైలులో బాలికపై అత్యాచారం, గాంధీలో వైద్య పరీక్షలు. ఈ నెల 2న రక్సల్ నుంచి సికింద్రాబాద్కు వస్తున్న రైలు అత్యాచారానికి గురైన బాలికకు 12 గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, ట్రీట్మెంట్ను అందించారు. కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వస్తున్న బాలిక అర్ధరాత్రి వారంతా నిద్రలో ఉండగా రైల్లో వాష్రూమ్కి వెళ్ళింది. ఆ సమయంలో లోపలికి వెళ్ళిన బీహార్కు చెందిన వ్యక్తి అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వాడిని కింద మీద కోసి కారం పెట్టి తల్లి వీడియో తీసి మంచిగా పోస్ట్ చేయండి సార్. మన గవర్నమెంట్ కూడా చాలా చేంజ్ కావాలి. రోజు రోజుకి ఇలాంటి అత్యాచారాలు, రేప్ అండ్ మర్డర్లు అనేది కామన్ అయిపోతుంది. ఇంకోటి, ఈ రైలు సిబ్బంది ఎందుకు ఇంకా ఇంత నిర్లక్ష్యం చేస్తుంది రాత్రిపూట కూడా? నేను ఏమంటున్నా అంటే, ప్రతి ఒక్క రైల్వే అధికారులు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఒక్క భోగికి ఖచ్చితంగా వాళ్ళు తిరుగుతూ ఉండాలి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, నైట్ డ్యూటీలు అని చెప్పేసి, డే టైం షిఫ్ట్లు అని చెప్పేసి వీళ్ళు తిరుగుతూనే బాధితులు అసలు ఇలాంటి చెత్తనా కొడుకులు ఇందాక రారు. మీరు ఉన్నారా అనే ధైర్యంతో వాళ్ళు మంచిగా ప్రశాంతంగా పడుకోగలుగుతారు. ఎందుకంటే అర్ధరాత్రి టాయిలెట్ పోయేటప్పుడు కూడా వాళ్ళ అమ్మనాన్నలే ఎవరినో దూరుకొని పోతే అయిపోతుంది ఈ పాప కూడా. సో పోలేదు. సో అదొక మిస్టేక్ అనుకోవచ్చు మనము. సో సిబ్బంది జర ఫోకస్ చేసి, అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మన సిబ్బంది, మన రైల్వే అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు? దీని మీద చాలా ఫోకస్ చేసి ఇలాంటి వాళ్ళకు చాలా ఘోరమైన ఉరిశిక్ష. మన హైదరాబాద్లో కూడా పోక్సో యాక్ట్ కింద మన చైతన్యపూర్లో ఒకటి 22 సంవత్సరాలు పడ్డది. ఇసోడు నా కొడుకు ఉరిశిక్ష ఖరారు చేయాలి ఖచ్చితంగా.